ఈరోజు మన రవిని చూస్తామంటే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎప్పుడు అల్లరే ఆటపాటలు లేకపోతే వేరే వేరే కార్యక్రమంలో కూడా ఒక్కసారిగా స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయింది. చూసారా, అంటే సైలెంట్ అయిపోయాడు. ఏంటా ఈ సైలెంట్ అనుకుంటే తీరా చూస్తామంటే కొద్దిగా భక్తిలో ఉన్నాడు. అది కాక రవిగా ఉన్నటువంటి వ్యక్తి ఆంతోనిగా మారబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పుట్టినరోజు ఉంటుంది, మరణపు రోజు కూడా ఉంటుంది. అవునా కదా? ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ప్రతిదీ కూడా క్షుణ్ణముగా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దాని ప్రకారం మనం ముందుకి కొనసాగేటువంటి వారమై ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి పుట్టినరోజు గురించి మనందరికీ తెలుసు. కీర్తనలు 65:11 ఏముంది? సంవత్సరమనే నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, ఇంకా నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఇప్పుడు రవి గారికి మనం తెలియపరచాల్సింది అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూనే ఉండాలి. కానీ ఆ పుట్టినరోజు జరుపుకోవడానికి దేవుడిచ్చిన సమయము, కాలము, కాపుదల, ఆ పుట్టినరోజు జరుపుకోవడానికి దేవుడు ఏ ఏ రీతిలో మనల్ని కాపాడాడు, మనల్ని బలపరిచాడు, మనల్ని తోడుగా ఉండి వెన్నంటే ఉండి తన క్షేమము మనకు దయచేస్తున్నాడు అన్నది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పుట్టినరోజు అనగానే బంధువులందరూ పిలిపించుకొని, సంఘస్థులందరూ పిలిపించుకొని, దైవశాఖలను పిలిపించుకొని ప్రార్థన చేసుకోవటం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం మన జీవితానికి ఎంతో ధన్యకరమై ఉన్నది. అయితే ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటే మన జీవితంలో దినములు గడుస్తూ ఉన్న కొలది, రోజులు గడుస్తూ ఉన్న కొలది, నెలలు గడుస్తూ ఉన్న కొలది, సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది మనలో అభివృద్ధి కావాలి. ఏం కావాలి? అభివృద్ధి పరచబడాలి. రోజు రోజుకి మన ప్రవర్తన మారిపోవాలి, మన నడవడిక మారిపోవాలి, మన క్రియలు మారిపోవాలి, మన చేష్టలు మారిపోవాలి, టోటల్ గా మనమే మారిపోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిజమైన అభివృద్ధి వారికి దయచేయును గాక. శ్రేష్టమైనటువంటి సమయంలో దైవ సేవకులుగా నేను తెలియపరుస్తున్నాను. రవి ఇంతవరకు ఎలా ఉన్నాడో నాకు తెలియకపోవచ్చు, దేవుడికి సమస్తము తెలుసు. కనుక రవి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు గాని, ఆటంకాలు గాని, ఇబ్బందులు గాని, నిందలు కానీ, వేరే వేరే ఏదైనా కానీ నా ప్రభువు వాటి నుంచి విడుదల దయచేసి తన జీవితంలో ఒక నూతనమైనటువంటి బలము, నూతనమైనటువంటి కృప, నూతనమైన అభివృద్ధి దేవుడు రవికి దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తా ఉంటే చాలా సందర్భాల్లో దేవుని యొక్క బిడ్డలు అభివృద్ధి పొందుడని తెలియపరిచాడు, మేలులు పొందుడని తెలియపరిచాడు. మీ జీవితాలు, మీ స్థితిగతులు నా ఇష్ట ప్రకారం మీరు జీవించగలిగితే మీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతారని దేవుడు తెలియపరిచాడు. ప్రాముఖ్యంగా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఇస్సాకు గారి అభివృద్ధి గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నేను మీతో తెలియపరచడానికి ఆశ కలిగి ఉంటున్నాను. ఆల్రెడీ బ్రదరు పుట్టినరోజు నిమిత్తమే మాట్లాడి ఉన్నారు కనుక మరలా ఆ సబ్జెక్ట్ కి మనం వెళ్లకుండా ఒక కొత్త కోణములో పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడబోతున్నాడు. చెవి గలవాడు దేవుని మాటలు ఆలకించును గాక. ఆమేన్. చూద్దామండి, పరిశుద్ధ లేఖనము తెరిచి ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు స్పీడ్ గా చదివేవాళ్ళు చదవాలి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి
నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానములకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టలను నా నియమములను గైకొనెనని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకే స్తోత్రం. ఇదిగో ప్రభువా, నీ బిడ్డ యొక్క రవి విషయంలో తండ్రి ఈ రకంగా సంవత్సరం అనే దయాకిరీటం మీరు ధరింపజేసినందుకు స్తోత్రాలు. నీ బిడ్డకి కొన్ని హెచ్చరికలు దైవజనులు తెలియపరిచారు. మరొక మారు తండ్రి నీ మాటలు నేను బోధించబోచుండగా శ్రేష్టమైనటువంటి మాటలు బోధించడానికి మీరు కృప ఇచ్చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు తండ్రి నీ మాటలు విన్నప్పుడు కేవలము రవికి మాత్రమే కాకుండా నీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీరు అభివృద్ధి పరచమని, నీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ పక్షాన మీరు తోడై ఉండి మీ కృప క్షేమము కాపుదల దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ఇటు రీతిగా జయమ్మ గారిని ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి రెండవ కుమారుడు రవి అలియాస్ ఆంతోని యొక్క పుట్టినరోజు నిమిత్తం ఇటు రీతిగా వారి కుటుంబానికి ఇచ్చేసిన దేవుని బిడలు, గనులైన సేవకులు, సేవకురాళ్ళు, బంధువులు, విశ్వాసులు మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలను బట్టి ఇస్సాకు అభివృద్ధి కలిగి ఉండటానికి తనలో కలిగి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ 4 క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాడు. 4 అర్హతలు అతను కలిగి ఉన్నాడండి. ఇదిగో అండి, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నేను బహు బలముగా తెలియపరుస్తున్నారు. మీరు కూడా ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే మీకున్నటువంటి అభివృద్ధి అయినటువంటి స్థితి, మీకున్నటువంటి సమస్యలు, ఒక రకంగా ఇంటి పరంగా సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్యపరంగా సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక పరంగా సమస్యలు ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, బంధువుల ద్వారా సమస్యలు ఉండొచ్చు. ఏ సమస్య మీకున్నా ఆ సమస్య నుంచి నా ప్రభువు విడుదల దయచేసి, మీకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేసి మిమ్ములను దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరచును గాక. ఆమేన్. మొదటి మాట మనం చూస్తా ఉంటే చదువుకుందాం ఒకసారి ఆ మాట. అబ్రహాము దినములలో ఒక్క నిమిషం అమ్మా, 26వ అధ్యాయము 2వ వచనం చదవగలరా? అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసింపమని తెలియపరుస్తున్నానండి. హల్లెలూయా. దేవుడే స్వయంగా ఇస్సాకుకు ప్రత్యక్షమై నేను చెబుతున్నటువంటి దేశముకు నీవు వెళ్లకుండా నేను ఏదైతే తెలియపరుస్తున్నానో ఆ దేశమందు నీవు నివసించమని తెలియపరుస్తున్నాడు. ఈ మొదటి మాట ప్రాముఖ్యమైనటువంటి మన మాట మనం చూస్తూ ఉంటే ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యారు అంటే కనులారా దేవుడిని చూసేటువంటి కృప దేవుడు తనకు దయచేశాడు. ఈనాడు మనం చూస్తా ఉంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ స్థితిగతుల్లో అభివృద్ధి, ఆశీర్వాదము, దీవెన, ప్రేమ, కృప లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడిని చూసే అనుభవం నీలో లేదేమో, దేవుడితో మాట్లాడే అనుభవం మనలో లేదేమో. కనుక ఇక నుంచైనా మనము కూడా ఇస్సాకు వలె దేవుని యొక్క ప్రత్యక్షత చూసేవారిగా మనం ఉండగలిగితే తప్పకుండా నీ కుటుంబంలో ఏది కావాలి, ఎలా జీవించాలి, ఎలాగ దేవుని ద్వారా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలన్నది దేవుడు తప్పకుండా మనకి తేటపరుస్తాడు. హల్లెలూయా. మొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడాలంటే దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో దాన్ని మనం గుర్తించే వారమై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనందరికీ తెలుసుగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే ఏంటి? నీ హృదయము శుద్ధి చేయబడాలి. నీ హృదయంలో ఆశలు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు,
నిర్ణయాలు, కోరికలు సమస్తము కూడా శుద్ధి చేయబడితే ఎవరిని చూస్తాం? మనం దేవుణ్ణి చూస్తాం. దేవుణ్ణి చూసే స్థితి దేవుడు మనకు దయచేస్తాడు. ఇంకా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటే, మనము దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలంటే, ఈరోజు నీవు దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ నీకు కలిగి ఉంటే పరిశుద్ధత నీలో ఉండాలండి. పరిశుద్ధత లేకుండా దేవుని ప్రత్యక్షత మనం చూడలేము. అంతే. ఈ పరిశుద్ధత మనలో కావాలంటే మనం ఏం చేయబడాలి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ మన యొక్క తలంపులు, ఆలోచనలు, విధానాలు ఏదైతే దేవునికి అయిష్టంగా ఉన్నాయో ప్రతిదీ కూడా తీసివేసుకొని నూతనమైనటువంటి అనుభవం, నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి ప్రభుత్వం మనం ఉండగలిగితే ఎవరి ప్రత్యక్షత మనం చూస్తాం? దేవుని ప్రత్యక్షత మనం చూస్తాం. ఎంత గొప్ప ధన్యత ఇస్సాకుకి. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని కన్నులారా చూసినటువంటి స్థితి తను కలిగి ఉన్నాడండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడటం మనకు కుదరదు, మనం చూడలేము. కానీ పరిశుద్ధత కలిగి మనం ప్రభువుని చూడగలిగితే, హృదయ శుద్ధి చేసుకుని ప్రభు యొక్క ఆలోచన ప్రకారం, తలంపుల ప్రకారం, ఉద్దేశ ప్రకారం మనం ఉండగలిగితే అది కదా మన జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు ఇస్సాకు అభివృద్ధి పొందటానికి గల కారణాలు మనతో తెలియపరుస్తున్నాడు. కనుక మన జీవితాలు కూడా అభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంటే, కొంతమంది దేని గురించి ఎదురు చూస్తారు తెలుసా? రేపు ఏం చేసుకున్నాం, తిన్నామని ఆలోచన కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది దేని గురించి ఎదురు చూస్తూ ఉంటారంటే, మనం ఎట్టి వెళ్దామా, ఏం చేద్దామని ఆలోచన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనము దేవుని కొరకు ఆలోచన చూసేవారమై ఉంటే మన పక్షాన ఏది జయించాలో, ఎలా స్థిరపరచాలో, ఎలా ఆశీర్వదింపబడాలో దేవుడికి తెలుసా? తెలియదా? తెలుసు. కానీ దేవుని కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం మనం కలిగి ఉన్నప్పటికీ అపవాది ఆ అనుభవం నీలోకి రానివ్వడం. ఇదిగో నా జీవితం, నా స్థితిగతులు ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఇస్సాకు వలె నీ ప్రత్యక్షత నేను పొందుకోవడానికి కృపద ఇచ్చేయండి తండ్రి. అబ్రహాము వలె నీ ప్రత్యక్షత పొందుకోవడానికి నువ్వు కృపద ఇచ్చేది తండ్రి. మోషే వలె, యాకోబు వలె నీ ప్రత్యక్ష పొందుకోవడానికి నాకు కృపద ఇచ్చే అన్నప్పుడే అపవాది గారి ఇంట్లో ఏదో గలిబిలి, ఏదో సమస్య. అవునంటారా కాదంటారా? అవును. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి, ఆ భక్తి కలిగి ఉండాలి, ఆ యథార్థత కలిగి మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధత లేకుండా ప్రభుకి ఇష్టలుగా మనం ఉండలేము. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం వెళ్ళలేము. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేయలేము. పరిశుద్ధత లేకుండా ప్రార్థన కూడా చేయలేము మనం. హల్లెలూయా. ఒకవేళ మనం పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వీడి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోవచ్చేమో. అవునా కదా? కనుక ఈ రోజు మనకి అభివృద్ధి కావాలా వద్దా? కావాలి. కుటుంబాల్లో చూస్తుంటే ధనము అత్యధికంగా వస్తా ఉంటది, కానీ చిల్లు సంచిలో వేసిన ధనములాగా ఇటు తిరిగి అటు తిరిగేలేపు అయిపోయింది. ఎందుకంటే ఏదో సమస్యలు, ఏదో ఇబ్బందులు, ఏదో బాధలు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉంటే దేవుని యొక్క గొప్ప నిధి, ఆకాశవాసులు తెరవబడతాయి. ఏదైతే మనకు కావాలో, ఏదైతే మనం పొందుకోవాలో, ఏది పొందుకుంటే సమాజంలో, ప్రాంతములో, పట్టణములో, మనమున్న ప్రాంతంలో దేవుని ద్వారా ఘనపరచబడాలో అవన్నీ సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదో చేయాలి, ఏదో చెందాలి, ఏదో చూడాలన్న ఆలోచన విడిచిపెట్టి దేవుణ్ణి చూడాలనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉండగలిగితే అదే నీ జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి మొదటి అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవగలరా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనం ఏ విషయంలో ప్రయత్నించాలి? ఇదిగో పక్కన వాళ్ళు బాగున్నారుగా, నేను కూడా బాగుండాలంటే నేనేం చేయాలి? అది కాదు. ఇదిగో నా బంధువులు బాగున్నారుగా, వారికి లాగా నేను ఉండాలంటే ఏం చేయాలి? అలాంటి ఆలోచన కాదు. మనలో పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి. పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం మనకున్నటువంటి సమస్త విషయాలు మార్చుకోవాలి. మన తలంపులు, మన ఆలోచనలు, మన జీవన విధానం మార్చబడాలి. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నాడు హెబ్రీయుల పత్రిక ద్వారా, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఉంటున్నాం అందరితో సమాధానం? ఉండవు. ఎవరైతే మనల్ని ఘనపరుస్తారో, ఎవరైతే మనల్ని జేజేలు కొడతారో వాళ్ళ సపోర్ట్ లోనే మనం ఉంటాం. ఎందుకంటే
మనకు ఉబ్బాలిగా, అవునా కదా? ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు శరీర పరంగా చూస్తూ ఉంటే ఎవరైనా మనం చూసి చప్పట్లు కూడా అబ్బా నీ అంత రోజులు లేడు అయ్యా అన్నావు అనుకో, ఇక ఏం కావాలా నీకు, ఏమైనా కావాలా, ఏమైనా చేయాలంటా ఉంటాం. ఇదిగో నీ అంత పనికి నీ అంత వాడు చీ అన్నావు అనుకో, మా తెలుసులే పోయా అనేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. నా ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి రీతిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సమాధానం మనం కలిగి ఉండేవారమై ఉండాలి. ఈ సమాధానం దేని ద్వారా వస్తుందంటే దేవునితో సహవాసము చేయడం ద్వారా సమాధానం వస్తుంది. అందుకని అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేందుకు ప్రయత్నించుడి. ఇప్పుడు చాలా మంది ప్రయత్నించలేకపోతున్నారు. పరిశుద్ధత కలిగి ఉండటానికి, సమాధానం కలిగి ఉండటానికి, దేవుని ప్రేమ వ్యక్తపరచడానికి, దేవునితో నడవటానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుని యొక్క చల్లని కృపను పొందుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇదిగో నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, నా జీవితము, నా స్థితిగతులు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఒకవేళ నీకు మనుషుల ద్వారా గణపరచబడి వచ్చేమో, కానీ అది కొంతసేపు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. జీవితాంతము ఉండదు. దేవుని ద్వారా మనము పరిశుద్ధత కలిగి ఉండగలిగితే, ప్రయత్నించగలిగితే ఆ ఆశీర్వాదము, ఆ అభివృద్ధి దేవుడు యుగ యుగములు ఉంచును గాక. ఆమేన్. కంటిన్యూషన్ చదువుతూ ఉంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడండి. ఇది ఫైనల్. మనం చూస్తామంటే ఇస్సాకు అభివృద్ధిలో మొదటిగా ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని ఎప్పుడైతే చూశాడో, ఏదైతే తెలియపరిచాడో దాని ప్రకారం తను నమ్మకము, విశ్వాసము, విధేయత కలిగి ఉన్నాడు. తద్వారా తను చేసిన పంట, ప్రయాస సమస్తము నూరంతలుగా ఆశీర్వదింపబడిందండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకోగలిగితే నీవు ఏ పని చేసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నా చూచుచున్న నా ప్రభు నీకున్నటువంటి ప్రతి స్థితిని మార్చి తన ఇష్టమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచి నీకు సమాధానము, పరిశుద్ధత, అభివృద్ధి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. రెండో పాయింట్ లోకి వెళ్దాం. మనం రెండో పాయింట్ లో ఏమంటున్నారు చూద్దామండి. కంటిన్యూషన్. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోయినేమో. ఏం చదువుతున్నాం మనము? ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నామండి. ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదింతును. రెండవ మాట ఏం తెలియపరుస్తున్నాడంటే నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని తెలియపరుస్తున్నాడు. అయితే తను ఏం కలిగి ఉండాలి? ఈ దేశమందు పరవాసి అయి ఉండాలి. ఏ దేశం ఆ దేశం అని మనం చూస్తా ఉంటే నీవు ఐగుప్తులోకి వెళ్లకుండా, ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే లోక సంబంధమైనటువంటి కార్యాలకి సాదృశ్యంగా ఉన్నది. లోకం ఏం చేస్తా ఉంటది? లోక సంబంధమైనటువంటి ప్రేరణతో మనం లాగుతూ ఉంటుంది. లోకంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. లోకం మీద అధికారం అపవాదికి ఇవ్వబడింది. కనుక మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైనదంటే నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, లోకములోనికి వెళ్ళక, లోకములో ఉన్నటువంటి సాదృశ్యమైనటువంటి విషయాలు నువ్వు ఆలోచన చేయకుండా దేవుని కొరకు జీవించేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలండి. లోకం ఏం చేస్తా ఉంటుంది? సర్వసాధారణంగా చూస్తా ఉంటే ఉన్న చంద్రశేఖర్ అన్న, లోకం ఏం చేస్తా ఉంటది? మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఒంటరిగా ఉన్నాం అనుకోండి, నువ్వు అజ్జే ఇజ్జే ఎలాగుండి ఎలాగుండి అంటా ఉంటుంది. అవునా కదా? నేను తెలియపరుస్తాను, ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏ స్థితి కలిగి ఉంటారో అది నిజమైనటువంటి స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అపవాదికి ఛాన్స్ వచ్చింది. అపవాది ఏం చేస్తాడంటే, ఇదిగో 12 అయింది, చక్రవాకం లేక పూతరేకులు వస్తుంది, టీవీ ఆన్ చేసుకో. అవునా కదా? ఇదిగో 2 అయింది, మంచి సీరియల్ వస్తుంది. ఏం సీరియల్? ఈ జీవితాలు నాశనం చేసే సీరియల్. అవునా కదా? వాళ్ళు పెద్ద స్టోరీని ఏం చేస్తారంటే కట్ చేసి చిన్న చిన్న స్టోరీ చేస్తా ఉంటారు. రేపు ఏమైందో, ఎల్లుండి ఏమైందని ఆలోచన చేస్తా ఉంటారు. ఈ మధ్య నేను హైదరాబాద్ నుంచి వస్తా ఉంటే ట్రైన్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది. నాకు కూడా అంతకుముందు క్రికెట్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్. అయితే క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఆలోచన కలిగి ఉన్నాను, కానీ స్కోరు ఒక్కోసారి ఉన్నప్పుడు చూస్తా ఉంటా. అయితే నేను ఆ ట్రైన్ లో కూర్చోలేక అటు ఇటు నడుస్తా ఉంటే స్త్రీ వర్గం ఎక్కువైపోయారు. టీవీలో ఫోన్ లో మ్యాచ్ పెట్టుకొని మరి అసలు ఏం చూస్తున్నారంటే అక్కడ చూస్తున్నారు స్త్రీలు. ఇదేంద్ర బాబు, లోకం ఎట్టయింది?
అవునా కదా? క్రికెట్ అంటే సర్వసాధారణంగా పురుషులు చూస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి. స్త్రీలు ఆడతారు క్రికెట్, ఆడతారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆడతారు, అంతేగాని ఇంట్లో నుంచి బయటకు పోయి బ్యాట్ తీసుకున్నాం అనుకో అమ్మ కర్ర తీసుకుని. అవునా? ఆడకమ్మ క్రికెట్ గట్ట అమ్మ అన్నా అనుకో చల్లి రంగులా లోపలికి, ఇంకా అటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక నేనేం తెలియపరుస్తున్నానంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క తోడుని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటే, ఆనాడు ఇస్సాకుకి దేవుడు ఏదైతే తెలియపరిచాడో, ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని తెలియపరిచాడో, ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఈ లోకం నుంచి ఒక ప్రత్యేకపరచబడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. లోకం వైపు ఒక్కసారి చూసామనుకోండి, లోకం ఏం చేస్తా ఉంటదంటే నీకు వేరే వేరే ఆలోచనలు చూపిస్తూ ఉంటుంది, వేరే వేరే తలంపులు చూపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లోకం ఏం చేస్తా ఉంటదంటే పాస్టర్ల మీద కూడా వస్తా ఉంటది. నాకు కొద్ది నిమిషాల క్రితం ఆల్ఫా హోటల్ దగ్గర టీ తాగుతా ఉంటే ఇద్దరు యవనస్తులు వచ్చారు. వచ్చిన వాళ్ళు 1-2 సార్లు నేను అడుగుదాం లేదని ఆలోచన కలిగి ఉన్నారు. సరైన వాళ్ళ బాధ చూడలేక, ఏందా మీరు ట్రైనర్ నేనే పిలిచి 3 ఉన్నాం మేము పాస్టర్లో వచ్చారు. అయ్యా ఇదిగో ఈ టోకెన్లు ఇస్తామయ్యా, ఈ టోకెన్లు తీసుకుంటే చాలా అన్నాడు. టోకెన్ తీసుకుని ఇంక నెంబర్ ఏమని ఇవ్వాలన్నా, నెంబర్ ఏమవుతుంది, ఒక ఫోటో కావాలన్నాడు. మా ఫోటోలు తీసుకుని నువ్వేం చేసుకుంటావయ్యా, ఇది అసలు ఆ టోకెన్ అని చూస్తే ట్రెండ్ సెట్ టోకెన్లు అంటండి, 2000 కొంటే 200 డిస్కౌంట్ అని 5 కూపన్లు ఇచ్చారు, కావాలంటే ఇస్తా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంది, ఈ 200 కోసం మనం ఎంత ఖర్చు పెట్టాలి? 2000 ఖర్చు పెట్టాలి. సరే 2000 ఖర్చు పెడితే అయ్యా 2000 చేస్తాయా? చెయ్యి. అంటే లోకంలో ఎలాగుందంటే అపవాది అనేక రకాలుగా దేవుని యొక్క బిడ్డల నుంచి ప్రత్యేకపరచబడాలని, దేవుని బిడ్డలు అభివృద్ధి చెందకూడదని, దేవుని బిడ్డలు దీవించకూడదని, దేవుని బిడ్డలు ఆశీర్వదింపకూడదని, దేవుని బిడ్డలు దేవుని తోడు, దేవుని కాపుదల, దేవుని కృప పొందుకోకూడదని అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడండి. కనుక మనం ఈ లోకంలో అభివృద్ధి పొందుకోవాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, దీవించబడాలన్నా దేవుని యొక్క మాట వినేవారమై ఉండాలి. హల్లెలూయా. అందుకని మనం చూస్తూ ఉంటే 2వ మాటలో, నీవు ఈ దేశమందు పరవాసమై ఉండువు, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తానని వాక్యము తెలియపరుస్తుందండి. మాట చూద్దామండి. ఆదికాండము 21వ అధ్యాయం 21 వచ్చిన చూద్దాం ఒకసారి. అమ్మ నువ్వు 26వ అధ్యాయంలో అలాగే ఉండు. ఆదికాండం 21 చూద్దామండి. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతను తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారములు చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అబ్రహాముతో మాట్లాడి నువ్వు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడని తెలియపరుస్తున్నాడండి. ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా కొన్ని ప్రేరేపణలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచక్రియలు మన పట్ల దేవుడు జరిగిస్తూ ఉంటాడు. వాటిని మనం గైకొని వాటి ప్రకారం మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలన్న ఆలోచన కలిగి ఉండగలిగితే ఆనాడే నీకు అభివృద్ధి వస్తుంది, ఆనాడే నీకు క్షేమం వస్తుంది, ఆనాడే నీకు దేవుడి కృపకి పాత్రమైనటువంటి స్థితి వస్తుంది. అంతేగాని ఆదివారం వస్తే మనం ప్రార్థనకి వెళ్ళాల్సింది కాబట్టి ఏదో ఫంక్షన్ లేకపోతే ఏదో పార్టీ ఉందనుకోండి, ఆలోచన కలిగి దాని కొరకు ఆలోచన కలిగి దాని వల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండటానికి వీలునే లేదు. కనుక 2వదిగా దేవుడు ఏదైతే తెలియపరిచాడో దాని ప్రకారం చూపిస్తూ లోక సంబంధమైనటువంటి ఇష్టాలు ఏమై ఉన్నాయో, లోక సంబంధమైనటువంటి కార్యాలు ఏమై ఉన్నాయో, లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు నీలో ఏవి ఏలుబడి చేస్తున్నాయో వాటిని గనక నీవు ఇప్పుడే విడిపించగలిగితే, ఇప్పుడే విడుదల పొందుకోగలిగితే నీవు దేవుని నుంచి వచ్చేటువంటి అభివృద్ధి పొందుదువు గాక. ఆమేన్. 3వ పాయింట్ చూద్దాం. అక్కడే ఉన్నావుగమ్మా? ఓకే, మంచిది. 3వ పాయింట్ చూడగలిగినట్టయితే
4వ వచనం చదవండి అమ్మా. ఓకే, రైట్, మంచిది. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉండును, నీవు ఆశీర్వదింపబడినటువంటి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఎలాంటి వారమై ఉండాలంటే మన సంతానము, మన కుటుంబము, మన జీవితాలు, మన స్థితిగతులు సమస్తము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మనకిష్టం వచ్చినట్టు మనం ఉంటే కుదిరిద్దా? ఎవరిష్టమై ఉండాలి? మనల్ని సృష్టించిన సృష్టికర్తన మన తండ్రి ఇష్టము మనం కలిగి ఉండాలి. ఆయన ఇష్టం ఏమైనది? ఈ లోకంలో పరిశుద్ధత కలిగి ఉండి, యథార్థత కలిగి ఉండి, నీతి కలిగి ఉండి, భక్తి కలిగి ఉండి, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. ఆ మనసు మనం కలిగి ఉంటే నీ సంతానము అనగా నీ కుటుంబము, నీకేది ఉందో, నీ పని, నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు చేసే ప్రతి కాపుదల, నువ్వు చేసే ప్రతి వేరే వేరే ఆలోచనలు సమస్తము అనగా నీ ప్రయాణములో, నీ కుటుంబ పరంగా, నీ ఆర్థిక పరంగా, నీకు సంబంధించిన సమస్త విషయాల్లో తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటామనే వాక్యం తెలియపరుస్తుందండి. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనము మొదటిగా దేవుని చిత్తాన్ని గుర్తెరిగి అలా జీవించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవుని చిత్తం నీవు గుర్తించకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవితం మనం కలిగి ఉంటే అపవాదికి తావిచ్చిన వారిగా ఉంటాం. దేవుని చిత్తము గుర్తెరిగి దేవుని యొక్క మనసు కలిగి దేవుడినే మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉంటే దేవునితో సహవాసం మనం కలిగి ఉంటాం. దేవునితో సహవాసం కలిగేటప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళన వస్తాయి, కుటుంబంలో నిన్ను వేరు చేస్తారు. అయినా కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఆ సమస్యలు, బాధలు, ఇబ్బందులు, నిందలు నీకు ఎదురవుతున్నాయో వాటి నుంచి నీవు విడుదల పొందుకున్నాక గొప్ప అభివృద్ధి, గొప్ప విజయము నా దేవుడు దయచేయును గాక. అయితే మనము వీటిని పొందుకోకుండా లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నామంటే చాలా అనర్థాలు, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఎదురు చూడవలసినటువంటి పని ఎదురవుతూ ఉంటుంది. కనుక మనం దేని కొరకు ఆలోచన కలిగి ఉండాలి, దేని ద్వారా మనం అభివృద్ధి చెందబడాలి, దేని ద్వారా మనం దీవించబడాలంటే మనుషుల ద్వారా కాదు, లోకము ద్వారా కాదు, గాని నిన్ను సృష్టించిన నీ దేవుని ద్వారానే నీవు అభివృద్ధి పొందుదువుగాక. నీవు చేసే పనైనా, నీ కుటుంబమైనా, నీ యొక్క స్థితిగతులైనా, నీ పరిస్థితులైనా, నీకు సంబంధించిన నీ సంతానికి సంబంధించిన సమస్తాన్ని నా ప్రభు ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ఇప్పుడు మనకు అభివృద్ధి కావాలా వద్దా? కావాలి. కావాలంటే ఊరకనే వచ్చిద్దా? ప్రయాసపడి దేవుని కొరకు జీవించేటువంటి వారమై మనం ఉండాలి. దేవుని కొరకు బ్రతికే వారమై మనము ఉండాలి. ఎప్పుడైతే ఆ డెడికేషన్, ఆ నిరీక్షణ, ఆ భక్తి, ఆ భయం మనలోకి వస్తుందో దేవుడు ఆటోమేటిక్ గా నీ హృదయంలో ఆయన నివసిస్తాడు. ఆయనకి నీ హృదయంలో నివసించేటువంటి స్థానం నీవు ఇచ్చినప్పుడు నీ స్థితి, నీ పరిస్థితి మార్చి ఆయన కృపకు పాత్రటువంటి స్థితి దేవుడు దయచేయును గాక. ఆమేన్. కనుక మనము ఇస్సాకు వలె అభివృద్ధి పరచబడాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? ఎనిమిదో అధ్యాయం 7వ వచనం చదువుతారా? అప్పుడు 6 నుంచి ఒకసారి చదువుతున్నాం అండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదను నీకు మహాభివృద్ధి పొందుదువు. ఆమేన్. మహాభివృద్ధి దేవుడి ద్వారా మనం పొందుకుంటే అది ఎవరు మన నుంచి దొంగలించలేరు. దేవుడి ద్వారా అభివృద్ధి మనం పొందుకుంటే అది నీ నుంచి ఎవరు వేరు చేయలేరు. లోకంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనం దేంట్లో అభివృద్ధి చెందుతాం తెలుసా? మన బీరువా నిండా డబ్బులుంటే చాలు. అది అపవాది ప్రేరణ. మన బీరువా నిండా బంగారం ఉంటే చాలు.
ఇదిగో మనకు మంచి మంచి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఉంటే చాలు. ఇదిగో సమాజంలో నాకు ఉన్నతమైనటువంటి ఖ్యాతి ఉంటే చాలని అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. కానీ అది కాదు మనకు కావాల్సింది. మనకి ఏది కావాలంటే అక్కడ వాక్యం తెలియపరుస్తుంది, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన కదా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. అంటే దేవుని మన ఎందుకు శ్రద్ధ నిలపాలంటే మనం ఏం కలిగి ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేయు. రోజు కుటుంబాల్లో ఎందుకు సమస్యలు, ఇబ్బందులు, ఎందుకు గొడవలు, ఎందుకు అల్లర్లు తెలుసా? వారి కుటుంబంలో యథార్థత లేదు, వారి కుటుంబంలో భక్తి లేదు, వారి కుటుంబంలో దేవుని యొక్క నీతి లేదు. హల్లెలూయా. నేను ఎవరి గురించి విమర్శించట్లేదు, కానీ ఎప్పుడైతే మన కుటుంబాల్లో దైవ సంబంధమైనటువంటి భక్తి, యథార్థత, నీతి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటామో ఆ కుటుంబము దేవుని మహిమపరిచేటువంటి కుటుంబముగా ఉండునుగాక. ఆ కుటుంబంలో నిత్యం ఏముంటుందో తెలుసా? ప్రార్థనా స్థితి ఉంటుందండి. ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఆ కుటుంబంలో దేవుని కన్నులారా మహిమపరిచేటువంటి స్థితి కలిగి ఉంటారు. తద్వారా వారు ఏం పొందుకుంటారు తెలుసా? దేవుని చేత అభివృద్ధి పరచబడతారు. హల్లెలూయా. కుటుంబంలో అండి భార్యాభర్తలు 5 సంవత్సరాలు మాట్లాడుకోవట్లా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేడా? లేరుగా. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉంటే ఏదైనా గొడవ అయింది అనుకోండి, వెంటనే అక్కయ్య గాని అన్నయ్య గాని చేసే పని ఏంటంటే మూతి గోడకల్లి తిప్పుకుంటారు. అయ్యా మూతి గోడకల్లి తిప్పుకొని మాట్లాడుకోరు. ఈ లోపు అపవాదిగా ఏం చేస్తారు? వాడికి అదే కరెక్ట్ టైం. ఆహా భలే టైం కుదిరింది, ఇప్పుడే వాళ్ళని ఏదో ఒకటి చేయాలంటా ఉంటాడండి. అయితే ఒక ప్రాంతంలో అంట భార్యాభర్త 5 సంవత్సరాలు మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు. ఎన్ని బుక్లు ఏమైనా ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి ముందు. మాట్లాడుకోకుండా ఉంటే భర్త గారంట వాళ్ళంతా కూడా ఏం చేస్తా ఉంటారంటే చీటీలు రాసుకుంటారంటే వాళ్ళకి ఏదో తెలివితేటలు ఉంది. చక్కగా బోర్డు కూడా పెట్టుకొని, ఇదిగో ఈ రోజు నాకు జీడిపప్పు వేసిన ఉప్మా చేయి 9 రాస్తాడంట. రాయంగానే అక్క 6:30-7 చూసి జీడిపప్పుకు బదులు 7 శనగపప్పు వేసింది. అంతేగా మరి మాట్లాడుకుని చేసేది. ఒకవేళ జీడిపప్పు ఎత్తే మంచిదే, ఓకే అయిపోయింది, తింటాడు. ఇదిగో నేను మధ్యాహ్నం వస్తాను డ్యూటీకి, ఇదిగో ఇది అంటాడంట. వస్తే వస్తాడు, లేకపోతే లేదు, సాయంత్రం వస్తాను ఇచ్చే అంటాడంట. అట్లా కొన్ని దినాలు చీటీల ద్వారా వాళ్ళ కుటుంబం ముందుకు వెళ్తా ఉంది. మాటలు అంత రాసుకోవడం, పెన్ను పేపర్, పెన్ను పేపర్, పెన్ను పేపర్. ఒక రోజు అంట నైట్ ఆయన ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఏమైందంటే, ఇదిగో నేను ఉదయాన్నే 4 గంటలకు లేచి దూర ప్రాంతం వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ వెళ్ళాలి, నన్ను 4 గంటల నీవు లేపు అన్నారంటండి. ఆయనకున్న గొప్ప విధానం ఏంటంటే పొద్దున్న నిద్ర లేకుండా 8 నిద్ర లేగుతాడంటండి. కొంతమంది ఉన్నారు భక్తులు, సూర్యుడు కనుక పైకి లేచి ఆ వేడిమి పడతా ఉంటాయి కానీ అప్పుడు మెరుగు వస్తా ఉంటారు. అవునా కదా? పరిశుద్ధ లేఖనం ఏం తెలియపరుస్తుంది? తెల్లవారుచుండగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ధూపం వల్లే ప్రభు సన్నిధికి చేరుతుంది. ఆ ప్రభు సన్నిధికి వెళ్ళిన ఆ ప్రార్థన ధూపం నీ జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులు మార్చి ప్రభు కృపకు పాత్రులకు గొప్ప ప్రేమను కలిగిస్తుంది. అయితే ఆ సమయం వచ్చేసింది. ఏ సమయం? రాత్రిపూట అయ్యగారు రాసి, అన్నగారు రాసి 4 గంటలకే నువ్వు లేపాలి, నేను హైదరాబాద్ ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి నువ్వు 4 గంటలు లేపన్నాడు. సరే అని తెల్లవారుతా ఉంది. భర్త గారు లేచారు. లేచిన తర్వాత టైం చూసుకుంటే ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే టైం చూస్తే 7:30 అయింది. అబ్బో 8 గంటలు లేవలసిన 1 అరగంట ముందే లేచాడు. 8 గంటలు లేచిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమే ఏది నీకేం చెప్పా? 4 గంటలకు లేపమన్నా కదా, ఎందుకు నువ్వు నన్ను లేపలేదన్నాడండి. అన్నప్పుడు నీకు బుద్ధి ఉందా లేదా? అదిగోసారి అపోస్తలుడు 3:30 కాడి నుంచి చీటీ రాస్తా ఉన్నాను. ఏమని? ఆయన లెగవాలండి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె చీటీలు రాస్తుంది. పాపం భర్త 4ంటికి లెగవమన్నాడని 3 కాడి నుంచి లేచి ఆమె చీటీలు రాయటం మొదలు పెట్టింది. కానీ చీటీలు రాస్తే ఆయనకు అర్థమైద్దా? ఏమండి? అర్థమైద్దా? అర్థం కాదు. అందుకనే నా ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ అలిగే వాళ్ళు ఉంటే మీకు వందనాలమ్మా. ఎప్పుడు కూడా అడగమాకండి అమ్మా. అవునా కదా? ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని మాట్లాడుకొని సరి చేసుకుంటే ఆ సమస్య అంతటితో పోయిద్ది. అంతేగాని ఆ సమస్యను బట్టి మూతడి తిప్పుకొని ఇడి తిప్పుకొని దేశాలు సొట్ల పడ్డాయో లేదో చూసుకొని అనగా పడేసుకొని, లేకపోతే కుటుంబం ఉన్నటువంటి అన్ని చిన్నభిన్నం చేసి తర్వాత అయ్యో నేను ఎందుకు ఎట్టు చేశానని కుదిరిద్దా? కుదరదు. ఆ కోపం కూడా అపవాది చేత వస్తూ ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా,
మన కుటుంబాలు ఎలా ఉండాలంటే అబ్రహాము కుటుంబం వలె, ఇస్సాకు కుటుంబం వలె, యాకోబు కుటుంబం వలె అభివృద్ధి పరచబడును గాక. ఆ అభివృద్ధి పరచబడాలంటే నీలో యథార్థత ఉండాలి, భక్తి ఉండాలి, నీతి ఉండాలి. దేవునిచే పొందుకునేటువంటి అభివృద్ధి మనం పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ చూస్తుంటే నీవు పవిత్రుడివై యథార్థవంతుడై నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలపాలంటే దేవుడు ఏది తెలియపరచిన ఆ రీతిగా నీవు ఈ లోకములో జీవించాలి. అప్పుడే ఆయన శ్రద్ధ నీ మీద ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 38వ అధ్యాయం మనం చూస్తూ ఉంటుంది, నా మాట నీవు శ్రద్ధగా వినగలిగితే, నా మాట నీవు శ్రద్ధగా వింటే ఎన్ని దీవెనలు, ఓ2 దీవెనలండి. నీకు కలిగిన పశుపందులు దీవింపబడతాయి, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీవు బయటికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు దీవింపబడతావు, నీకు కలిగిన సమస్తము దేవుడి ద్వారా దీవించబడుతుంది. కానీ మనం ఏమో శ్రద్ధగా మనం ఏం చేస్తా ఉంటామంటే వేరే వేరే ఆలోచనలు కలిగి ఉంటామండి. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో అయినా దేవుని వాక్యం వినేటప్పుడైనా మన హృదయం ఏం చేయబడాలంటే లూదియా వలె హృదయము తెరవబడాలండి. ఏం చేయబడాలి? లూదియా వలె హృదయము తెరవబడాలి. ఆ లూదియా హృదయం తెరవబడింది, తాను తన కుటుంబము రక్షింపబడింది. అది కదా గొప్ప కార్యము, అది కదా గొప్ప ఉద్దేశం, దేవుని సంకల్పమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నీకు తోడై ఉన్నానని వాక్యము తెలియపరుస్తున్నటువంటి రీతిగా మనము దేవుని యొక్క తోడును పొందుకునేటువంటి వారమై ఉండాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడై ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. పాఠం బాగానే పాడతాం కానీ భయం ఉందో లేదు మనకి తెలియదు, దేవుడికి తెలుస్తూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడవదిగా దేవుని యొక్క భక్తిలో, విశ్వాసములో, యథార్థతలో దేవుని యొక్క ఇష్టమైనటువంటి రీతిగా దేవుని యొక్క భక్తులు ఉన్నారు కనుకనే వారిలో అభివృద్ధి దేవుడు దయచేసి 7వ వచనం చూస్తే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్ను తొదర నీవు మహాభివృద్ధి పొందుతావు. కనుక మనం ఈ లోకంలో పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అందుకనే ఇస్సాకు గారు అట్టి స్థితి కలిగి ఉన్నాడు కనుకనే దేవునిచే అతను అభివృద్ధి పరచబడ్డాడు. హల్లెలూయా. సరే, చివరి మాట 4వ మాట మనం చూడగలిగినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా మాట విన్నాడు, నా ఆజ్ఞలకు లోబడ్డాడు, నా కట్టడలు, నా నియమములు గైకొన్నాడని వాక్యం తెలియపరుస్తుందండి. నిజమే కదా? అబ్రహాం గారు కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని ద్వారా ఇతడు నా స్నేహితుడైనటువంటి మాట తను పొందుకొని ఉన్నాడండి. ఈనాడు నిన్ను మనల్ని దేవుడు ఒకసారి అడగాలంటే, మాట్లాడాలంటే ఏమంటాడు? ఉన్నా కదా? అలాంటి రీతిగా మనం ఉన్నామో లేదో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిచే ఆశీర్వదింపబడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునిచే ఆశీర్వదింపబడాలంటే అది కేవలము దేవుని ద్వారా జరుగుతుంది కానీ మానవుల ద్వారా జరగదు. ఒకవేళ మానవుల ద్వారా మనం ఆశీర్వదింపు అంటే అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ, ఏదైనా కొరత కానీ, ఏదైనా లేము కానీ ఇచ్చినా గానీ అది కొంతకాలమే, అది జీవితాంతము ఉండదు. ఒక మాట మనం చూద్దామండి. కీర్తనలు 105వ కీర్తన 9వ వచనం చదువుకుందామండి.
ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు గనక మనకు ప్రమాణం చేశాడనుకోండి, ఆ ప్రమాణం దేవుడు తప్పేవాడు కానే కాదు. మనం కొంతమంది కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉంటాం. తెలియపరుస్తున్నప్పుడు ఆ మాటల ప్రకారం మనం ఉండలేం, అవునా కదా? అందుకని వాక్యము తెలియపరుస్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుడు మనకు చేసినటువంటి నిబంధన, దేవుడు మనకు చేసినటువంటి ప్రమాణము నిత్యము మనం పొందుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఇంకో మాట మనం చూద్దాం. కీర్తనలు 72వ కీర్తన, కీర్తనలు 72వ కీర్తన 17వ వచనం చదువుతున్నామండి. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగురుచుచును, అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యులని చెప్పుకొందరు. దేవుని బిడ్డలు ఎవరైతే విశ్వాసము, విధేయత, ఒబిడియంట్, భక్తి కలిగి ఉన్నారో వారి పేరంట నిత్యము నిలిచేటువంటి అనుభవం మనం కలిగి ఉంటాం. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనకి నిత్యము ఏది పొందుకోవాలో దాన్ని ఆలోచన కలిగి జీవించగలిగితే మంచిదే. మనం నిత్యము ఏది పొందుకోవాలో దాన్ని విడిచి లోక సంబంధమైనటువంటి విషయాలు ఆలోచన కలిగి ఉన్నామా, ఆనాడే మనము అపవాదికి స్థానం ఇచ్చినటువంటి వారమై ఉంటాము. అందుకనే ఈ యొక్క స్థితిలో, ఆలోచనలో మనం ఎలాంటి వారమై ఉండాలంటే, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగురించుచునండి. అబ్రహాము యొక్క పేరు నిత్యము నిలిచి ఉన్నది. అతని యొక్క స్థితిగతులు, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చు ఉన్నదండి. మనం ఎలాంటి వారమై ఉండాలంటే, చెట్టుకి మంచు ఎలాగైతే అంటు కట్టుకొని చెట్టుకి మంచు అతకబడి ఉంటుందో అలాగ మనం ప్రభువుతో సహవాసం చేసేవారమై ఉండాలి. దేవునితో సహవాసం చేసేటప్పుడు మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం, మన యథార్థత తప్పకుండా దేవుడు కనపడుతుంది. ఒకవేళ కొన్ని లోపాలు మనలో ఉండకుండా ఉండవు. ఆ లోపాలు కనుక ఆయనతో సహవాసం చేయగలిగితే నీకున్నటువంటి ప్రతి అపరిశుద్ధమైనటువంటి కార్యములన్నీ దేవుడు తీసివేసి నిన్ను దేవుడు సంపూర్ణ పరిశుద్ధత దయచేయును గాక. ఇంకా మనం చూస్తా ఉంటే, చిగుర్చుచును, అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందండి. ఇప్పుడు మనం ఆశీర్వదింపబడాలన్నా, దీవించబడాలన్నా మనం ఎలాగుండాలి? చిగురించేటువంటి మొక్క వలె మనము ఉండాలండి. ఇప్పుడు మామిడికాయ ఉంది వెనకాల, అది అభివృద్ధి చెంది ఫలాలు ఇస్తుందంటే అది ఊరకనే దానంతా అది వచ్చిందా? రాల. జయమ్మ గారు వాళ్ళ పిల్లలు నీళ్లు పోసో లేకపోతే ఏదో పోసుకుంటా పెంచారు. అది పెరిగి ఏమైంది? మంచి ఫలాల్ని ఇస్తూ ఉంది. అంటే చెట్టుకి బలమైనటువంటి నీరు, బలమైనటువంటి పోషణ ఇవ్వకుండా ఆ చెట్టు బ్రతకాలంటే బ్రతికిద్దా? బ్రతకదు. కనుక మనం కూడా ఏం చేయబడాలంటే దేవుని ద్వారా బలపరచబడాలండి. హల్లెలూయా. దేవుని ద్వారా స్థిరపరచబడాలి, దేవుని ద్వారా అభివృద్ధి పరచబడాలి, దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా అంచెలంచెలుగా మనం అభివృద్ధి పొందుకోగలిగితే ఆ అభివృద్ధి పొందుకోవడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అన్ని జనుల ద్వారా మన యొక్క అభివృద్ధిని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. అందుకని నీ ప్రవర్తన అన్ని జనుల జాగ్రత్తగా చూసుకోమంటుంది. ఎప్పుడైతే మనం ప్రార్థనకి వెళ్లే వాళ్ళం మన ప్రవర్తన పక్కన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందనుకోండి, అబ్బో మనం ఇంకా ప్రార్థనకి వెళ్ళకూడదు అనుకుంటారు లేదా? ఆ మాటను బట్టి దేవుడి నామానికి అవమానం వచ్చిద్దా, ఘనత వచ్చిద్దా? ఘనత వచ్చింది, అవమానం వచ్చింది. ఇంకొంతమంది అక్కలు ఉన్నారు, ప్రార్థన మీద అంతసేపు దయచేసి గమనించింది, మిమ్మల్ని కాదు, కొంతమంది అన్న ముందుగానే మళ్ళీ మీరు ఇంటికి పోయి నాకు ఫాస్ట్ కలుగుకొని అన్నీ అన్నాడు అనుకుంటే కుదరదు. దేవుడు చూస్తూ ఉన్నవాడే అన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు, పేర్లు చెప్పలేదు నాకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ కాదు వేరే చోట. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనకు వచ్చినంతసేపు ఎంత పరిశుద్ధత, ఎంత యథార్థత, ఎంత నీతో, ఎంత భక్తో, తిరిగి ఇంటికి పోగానే మరి ఏమైతే ఏమో మధ్యలో ఏ గాలి పట్టుకుంటుందో ఏమైతే తెలియదు. పాఠం ఇంకా నోట్లో నుంచి వ్యర్థమైనటువంటి మాటలు, ఇంటికి వెళ్ళిన కాంచి గొడవలు, సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నేను అనుకుంటా ఉంటాను, ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తా ఉంటారో ఆ సమయంలో చర్చి బయట అన్ని విడిచిపెట్టి వస్తారేమో. చర్చి బయట నుంచి లోపలికి వచ్చిందాక పరిశుద్ధత కలిగి ఉంటారు. తిరిగి బయటికి రాగానే అవేం చేస్తాయి? మళ్ళీ పట్టుకుంటాయి.
అవునా కదా? ఈనాడు మానవుని యొక్క హృదయపు ఆలోచన ఎలా ఉన్నాయంటే, నేను ఏ స్థితి కలిగి ఉన్నా, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నా, ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నా దేవుడు తప్పకుండా పరలోకం తీసుకెళ్తాడు. అవునా కదా? బుద్ధి కలిగి బుద్ధి లేని కలిగి మనకు తెలుసుగా. మనం బుద్ధి కలిగి ఉండాలా, బుద్ధి లేకుండా ఉండాలా? బుద్ధి కలిగి మన దివిటిలో లోన పోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. అనగా విశ్వాసము, భక్తి, యథార్థత, నీతి నిత్యము కాపాడుకునే వారమై మనం ఉంటే దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడేటువంటి వారముగా ఉంటాం. ఈ భక్తి, ఈ నీతి, ఈ యథార్థత, ఈ యొక్క దేవుని సంబంధమైనటువంటి కార్యం మనకు లేకుండా, ఇదిగో నా చిన్నప్పటి నుంచి రెండో రాకడ అంటున్నారు, అది వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎన్ని మీటింగ్లు చెబుతున్నారు, ఎన్ని సువార్తలు చెబుతున్నారు అని మనం ఆ పరిశుద్ధత కలిగి ఉండలేదు అనుకోండి, అప్పుడు మనంతగా మనం పతన వ్యవస్థలోనికి పడిపోతాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకును బట్టి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, అభివృద్ధి పొందుకుని తెలియపరుస్తున్నాడు. అయితే చివరగా మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయబడాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని చదవగలరు ఎవరైనా? రేపటిని గురించి చింతించకూడి. ఒక్క నిమిషం చిన్న మిస్టేక్. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. హల్లెలూయా. ఇస్సాకు ద్వారా మనం అభివృద్ధి చెందాలంటే మొదటిగా దేవుని రాజ్యము, ఆయన నీతి కొరకు మనం వెదికే వరమై ఉండాలండి. దేవుని రాజ్యం ఏ రాజ్యం? పరలోక రాజ్యమై ఉన్నది. దాన్ని వెతకాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి? మంచి ఫలములు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మంచి విత్తనం మనం నాటామనుకోండి, ఆ విత్తనం ఏమైంది? అంచెలంచెలుగా చెట్టయి వృక్షమై పెరుగుతూ మంచి ఫలాలను ఇస్తూ ఉంటుంది. అదే రీతిగా మనం ఈ లోకములో మంచి ప్రవర్తన, మంచి పరిశుద్ధత, మంచి నీతి, మంచి యథార్థత, మంచి భక్తి, మంచి దేవుని ఇష్టమైనటువంటి క్రియలు మనం కలిగి ఉన్నాం అనుకోండి, రవి గారు, ఏమవుతాం? మనం దేవునిచే అభివృద్ధి పరచబడతాం, ఆశీర్వదింపబడతాం. ఆ అభివృద్ధి నీ కుటుంబంలో గలిబిలి, నీ కుటుంబంలో సమస్యలు, నీ కుటుంబంలో చింతలు, బాధలు సమస్తము తీసివేసి దేవునికి మహిమ వచ్చేటువంటి అట్టి గొప్ప అభివృద్ధి వారికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు అభివృద్ధి పొందుకోవడానికి 4 కారణాలు దేవుడు మనకి తెలియపరచాడు. అందులో మొదటి కారణం ఏంది? దేవుని యొక్క ప్రత్యక్షతను తను కలిగి ఉన్నాడు. ప్రత్యక్షత కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండో పాయింట్ ఏంది? నీవు ఐగుప్తు అంటే దేవుని మాట ఏదైతే తెలియపరిచాడో ఆ మాట ప్రకారం కూర్చో తప్పకుండా పాటించాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దన్నాడు. ఐగుప్తులు ఏముంది? లోక సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి, వ్యర్థమైనటువంటి, పనికిరానటువంటి కార్యాలు ఐగుప్తులో ఉన్నాయి. అది దేవుని మాట విని అతను దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఇస్సాకు తూచ తప్పకుండా పాటించాడు. తద్వారా అభివృద్ధి పరచబడి ఉన్నాడు. మూడవదిగా ఏంది? నేను నీకు తోడై ఉండును. ఈ లోకములో నీ కుటుంబస్తులు తోడై ఉండకపోయినా, నీ బంధువులు తోడై ఉండకపోయినా, నీకు తెలిసిన వారు తోడై ఉండకపోయినా, నిన్ను సృష్టించిన దేవుడి తోడు నీవు కలిగి ఉంటే నీకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి దేవుడు విడుదల దయచేసి, ప్రతి ఆశల నుంచి దేవుడు విడుదల దయచేసి, ప్రతి ఇష్టాల నుంచి దేవుడు విడుదల దయచేసి ఆయనచే అభివృద్ధి పొందేటువంటి కృప దేవుడే దయచేయను గాక. ఆమె 4వ పాయింట్ ఏంది? ఆశీర్వదింపబడదు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎవరో మన దగ్గర నుంచి దొంగలించలేరు. కనుక దేవునిచ్చే ఆశీర్వదింపబడాలన్నా, దీవించబడాలన్నా, దేవుని తోడు కావాలన్నా, దేవుని ప్రత్యక్షత మనం చూడాలన్నా, దేవుడు తెలియపరిచినటువంటి మాట ప్రకారం మనం జీవించాలన్నా తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించవలసినటువంటి వారమై మనము ఉండాలి. ఆనాడు యోసేపు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం, ఆశీర్వదింపబడడానికి కారణం దేవుని యొక్క గొప్ప కృపా ప్రేమ మాత్రమే. ఆనాడు మోషే యెషాయాను తీసుకెళ్ళడానికి, కనాను దేశాన్ని తీసుకెళ్ళడానికి ఆ శక్తి, ఆ బలము, ఆ కృప, ఎర్ర సముద్రం 2 పాయలుగా తీర్చబడడానికి గల కారణము దేవునిచ్చే ఆశీర్వదింపబడటం వల్లనే.
ఆనాడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారికి వచ్చినటువంటి శ్రమలు సింహాల బోనైనా అగ్ని లాంటి మంటైనా వాటి నుంచి విడుదల పొందాలంటే దేవుని తోడు వారు కలిగి ఉన్నారు కనుకనే ఈనాడు నీ జీవితంలో కూడా ఏ సమస్య, ఏ బాధ, ఏ ఆలోచన, ఏ ఉద్దేశం నిన్ను పట్టి పీడిస్తుందో వాటిని గనక దేవుని భక్తుల వలె నీవు విడిచిపెట్టగలిగితే దేవుని చే నీవు ఆశీర్వదింపబడుదువు గాక, దీవించబడుదువు గాక, అభివృద్ధి పొందుకుందువు గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ రవి గారి యొక్క పుట్టినరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. అదేమైందంటే నీలో ఏదో కొరత, లేమి, బాధ ఉంది, దాన్ని సరి చేసుకుని దేవుని చేత ఆశీర్వదింపబడితే, అభివృద్ధి చేయగలిగితే దేవుని చేత మన ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు దేవుడు తప్పకుండా మారుస్తాడు. దేవునిచే అభివృద్ధి పరచబడినటువంటి మనము మన యొక్క నడవడిక, మన క్రియలు, మన యొక్క తలంపులు, ఉద్దేశాలు ఆయన మహిమార్థకరమై ఉంటాయి. ఆయన మహిమార్థకరమైనటువంటి జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు తప్పకుండా విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఈ లోకంలో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా నిరీక్షణ జీవితం కలిగి ఉందాం. పరలోకంలో దేవుని కన్నులారా చూసేటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆ అభివృద్ధి మనందరికీ దేవుడు స్థిరపరచబడును గాక. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ బిడ్డ రవిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నావు తండ్రి. ఇదిగో నీ బిడ్డ తండ్రి ఇన్ని సంవత్సరాల వరకు అనారోగ్య పరిస్థితుల్లో, రాకపోకల్లో, కుటుంబ పరంగా సమస్త విషయాలు, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్ని లేమి, ఎన్ని కొరతలు వచ్చినప్పటికీ నీ బిడ్డను మీరే కాపాడారు ప్రభువా, మీరే స్వస్థపరిచారు తండ్రి. మీరే బలమును, శక్తిని, జ్ఞానము దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ బిడ్డ యొక్క స్థితిగతుల్లో మీరు తోడై ఉండి బలపరిచినందుకు స్తోత్రాలు. ఇదిగో తను పుట్టి ఊహ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు తండ్రి మీరే పోషించారు, మీరే కాపాడారు ప్రభువా. ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ బిడ్డ ప్రాముఖ్యంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రవి గారు, అదేవిధంగా వారి కుటుంబస్తులు, అదేవిధంగా వారికి కలిగినటువంటి బంధువులు, సేవకులు, సేవకురాలు కూడి ఉన్నారు తండ్రి. విశ్వాసులు కూడి ఉన్నారు ప్రభా. వారందరూ కూడా నీ మాటలు విని ఉన్నారు తండ్రి. ఇదిగో ఇస్సాకు అభివృద్ధి పరచబట్టడానికి గల కారణాలు, 4 కారణాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. కనుక నేను కూడా ఇస్సాకు వలె, అబ్రహాము వలె, యాకోబు వలె అభివృద్ధి పరచబడాలి. నా దేవుని యొక్క అభివృద్ధిని నేను పొందుకోవాలి. ఆ అభివృద్ధి నన్ను దీవెనకరంగా మార్చింది. ఆ అభివృద్ధి నాలో గొప్ప నూతనమైనటువంటి కృపను దయచేస్తుంది అనేటువంటి ఆలోచన నీ బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. ఇదిగో ఈ ప్రార్థన ముగించుకొని నేను ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని, నిజమే నేను దేవునిచే అభివృద్ధి పొందుకోవాలి, దేవునిచే దీవించబడాలి, దేవునిచే ఆశీర్వదింపబడాలి. కనుక నా మాట, నా చూపు, నా నడవడిక, నా క్రియలు సమస్తము దేవునికి అప్పగించగలిగితే దేవుడు ఈ సోపుతో నన్ను కడిగి హిమము కంటే తెల్లగా దేవుడు మార్చి ఆయన ఇచ్చేటువంటి అభివృద్ధి పొందుకున్నటువంటి కృప దయచేయును కాకనటువంటి ప్రేరణ దయచేయండి ప్రభా. ఇదిగో ఈ ప్రాంతంలో తలలో వంచి ఏకీవిస్తున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఎటువంటి ఆలోచన, ఎటువంటి విధానము, ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు మాకు తెలియదు తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీకే సమస్తము తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి సమస్యను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీరు తీసి వేయుదురుగాక. ప్రతి ఇబ్బంది తొలగించుదురుగాక. ప్రతి ఆర్థిక సమస్యలు లయపరచుదురుగాక. ప్రాముఖ్యంగా కుటుంబంలో నెమ్మది, సమాధానం, శాంతి లేనటువంటి, దేవుని ప్రేమ, ఆనందం లేనటువంటి కుటుంబాల్లో అపవాది ఉండి ఉన్నాడేమో. అపవాది క్రియలు నజరేయుడైనటువంటి యేసు నామమున మీరు లయపరచుదురుగాక. ప్రతి కుటుంబంలో అభివృద్ధి మీరు దయచేయుదురుగాక. సమాధానం దయచేయుదురుగాక. మీ ప్రేమ దయచేయుదురుగాక. కుటుంబాలను మీరు కట్టుదురుగాక. ఇదిగో ప్రభా, ఎవరెవరికి ఏ ఏ అభివృద్ధి కావాలో సమస్తమని బిడ్డలకు మీరు దయచేయండి. ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి జయమ్మ గారి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి మొదటి కుమారుని బట్టి, కృష్ణను బట్టి వందనాలు. 2వ కుమారుడు రవి గారిని బట్టి వందనాలు. ఇదిగో నా ప్రభా, నీ బిడ్డ నా దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు, నా దేవుడే నన్ను పోషిస్తున్నాడు, నా దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కనుక నేను ఈ లోకంలో దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా భక్తి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి అనేటువంటి జ్ఞానం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా, ఈ క్షణం నుంచి తన హృదయం ఉన్నటువంటి ఆలోచనలు సమస్తం మీరు తీసివేసి మీ గొప్ప కృపతో నీ బిడ్డను మీరు నింపుదురుగాక, పరిశుద్ధురుగాక. తన పేరు మార్చాలనే ఆలోచన కలిగి ఉన్నారు కనుక నీ ప్రణాళిక అయితే ఆ పేరు నీ బిడ్డకి మీరు రుణిపరచుదురుగాక, స్థిరపరచుదురుగాక.
దీవించుదురు గాక. సమస్త విషయాల్లో నీ బిడ్డ యొక్క కుటుంబం, తన భార్య నిర్మలను బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇదిగో కుటుంబంలో గలిబిలుంటి తీసివేసి సమాధానపరిచి సఖ్యపరచమని ప్రార్థిస్తున్నాం. అంతే మాత్రం కాదు ప్రభా, ఈ యొక్క ప్రార్థన కూడా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరును ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల పక్షాన్ని మీరు తోడే ఉండి గొప్ప కార్యం మీరు నీ బిడ్డల పక్షాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. నాకుంటే ముందుగా దేవుని వాక్యం బోధించిన దైవజనులను బట్టి, తన యొక్క సతీమణిని బట్టి, పాస్టమ్మ గారిని బట్టి, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. వారిని మీరు దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచండి. వారు చేసే ప్రతి కార్యంలో మీరు గొప్ప కార్యము జరిగించుదురు కాక. ఇదిగో ప్రభా, సమస్త విషయాల్లో మీరే మా పక్షాన ఉండి నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి బలము, నూతనమైనటువంటి తలంపులతో నింపి మీ ద్వారా ఆశీర్వదింపబట్టకు అనేకమైనటువంటి ప్రేరేపణలు, అనేకమైనటువంటి తలంపులు మా మీద నాయన తండ్రి మీరు దృష్టి ఉంచి మీ కృపలో, నీ దయలో అంచెలంచెలుగా హెచ్చించబట్టకు మీరు కృప ఇచ్చమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.